జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరావతి రాజధానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మండల తెలుగుదేశం కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాళ్ళందరూ కూడా ఉంటే రెడీ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. 5 నిమిషాలు మూడు రాజధానులు వద్దు, అమరావతిని మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, అమరావతిని మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు మూడు రాజధానులు వద్దు, 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 వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. మూడు రాజధానులు వద్దు, వద్దు, మూడు రాజధానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టి ఆమోదం చెందిన తర్వాత ఆనాటి ప్రతిపక్షం ఈనాటి పాలక పక్షం పూర్తిగా ఆమోదించింది. ఈ ఆమోదం మేరకు ఈనాటి ప్రధానమంత్రి డిసెంబర్ 2015 సంవత్సరం కూడా శంకుస్థాపన సేకరించారు. 33,000 ఎకరాలను కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవ్వటం, శాసనసభలో ప్రతిపక్షం అధికార పక్షం కేంద్ర ప్రభుత్వం అన్ని ఆమోదించినాయి. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు, మేము కోరుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుంది. మేము కోరుకున్న మా ప్రభుత్వం మా జీవితాంతం కాపాడుకునేటువంటి ఆస్తులని ఈ భూములను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ గత 1.5 సంవత్సరం క్రితం ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఈ రాష్ట్ర అమరావతిని విచ్ఛిన్నం చేయాలనే ఒక పనికి మాలినటువంటి ఆలోచనతోటి 3 రాజధానులుగా ప్రకటించి అమరావతిని నిర్మాణాన్ని ఆపుదల చేసింది. ఈ అమరావతిని అభివృద్ధిని విరోధకాలు పట్టించింది. కానీ ఈనాటికి కూడా రాజకీయ వ్యవస్థలు, రాజకీయ పార్టీ, జాతీయ ప్రభుత్వాలు కూడా ఏనాటి స్పందన లేకుండా అమరావతిని చేస్తున్నాయి. అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఈనాటికి 1 సంవత్సరం నుంచి కూడా అనేక నిరాహార దీక్షలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మా ఆస్తులు సర్వం కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసాం. అంటే అమరావతిని అభివృద్ధిని చెందజేయకుండా ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానాలు కూడా అమలు చేయకుండా ఆనాటి ప్రభుత్వం ప్రతిపక్షం కూడా ఆమోదించినాయి. కాబట్టి ఆనాటి ప్రతిపక్షం ఈరోజు పాలకపక్షం కాబట్టి మీరు కూడా శాసనసభలో ఆమోదించారు. కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. మాకేదైతే ప్రకటించారో మేము ఇచ్చినటువంటి భూములకి మాకు ఇవ్వాల్సినటువంటిది అలాగే అభివృద్ధిని కూడా మీరు కొనసాగించమని గత సంవత్సరం రోజుల నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు అనేక మంది అసలు పాపారు. వాళ్ళు నిత్యం కూడా వృత్తులు మానుకొని వారి జీవితాన్ని కూడా సర్వస్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం చేశాం. కాబట్టి మేము వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటం చేస్తూ అలాంటి అర్హులైనటువంటి వారికి పోరాటం చేస్తున్న అందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎంతో గొప్పగా వాళ్ళు చేస్తున్న స్ఫూర్తి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం. వారి జీవితాన్ని మొత్తాన్ని వారికి ఉన్న కుటుంబానికి ఉన్న భూములు, ఇండ్లు అంతే కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం సమర్పించారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గారు ఈనాటి ముఖ్యమంత్రి అందరూ ఆమోదంతోనే అమరావతి ఏర్పాటు చేశారు. కాబట్టి అమరావతిని అభివృద్ధిని కొనసాగించండి. అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించండి. 3 రాజధాని అనేది ఒక సంకుచితమైనటువంటి బుద్ధి, దీన్ని విరమించుకోమని అమరావతిని రాజధాని కొనసాగించని కూడా మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ 1 సంవత్సరంగా చేస్తున్నటువంటి యువతులకి మేము మనస్ఫూర్తిగా అండగా ఉంటామని వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని, అది అమరావతిగానే కొనసాగించాలని కోరుకుంటున్నాం.